సో, యదన్ గుడ్ ఆఫ్టర్‌నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ ఆదిత్య. మన సబ్‌స్క్రైబర్స్ చూస్తున్నారు మన ఇద్దరి వీడియో కోసం. హ్మ్. అయితే ఈరోజు కేస్ అయింది కదా! నేను చూడలేదబ్బా కేస్ ఏందో కొంచెం డీటెయిల్స్ చెప్పు. ఈరోజు స్పోర్ట్స్ కేస్ అని తెలుసు గానీ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ. అసలు ఏమైంది? ఏం మ్యాటర్ ఏంటి? అదే ఇప్పుడు ఫార్మ్ 2 వాళ్ళని గూడా కన్సిడర్ జేసి వాళ్ళని మెయిన్స్ రాయనీకే ఆహ్, ఎలిజిబుల్ జేషిర్రు. ఓకే. కానీ వాళ్ళ ఫైనల్ రిజల్ట్ మాత్రం సబ్జెక్ట్ టు ఫైనల్ ఔట్‌కమ్ అని చెప్పడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఫార్మ్ 2 అంటే ఏంటిది? వాట్ ఈస్ ఫార్మ్ 2? ఫార్మ్ 2 అంటే ఐ థింక్ నాకు గూడా అంత ఐడియా లేదు. ఫార్మ్ 1 ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ ఉంది. హ్మ్. హ్మ్. అవి వాళ్ళు లేనప్పుడు నెక్స్ట్ ఫార్మ్ 2. ఐ ఫార్మ్ 2 థింక్ అంటే ఫార్మ్ నాకు 2 ఐ థింక్ స్టేట్ లెవెల్ ఒకటి. స్టేట్ గాదు నేషనల్స్ సరే అనుకుంటా. నేషనల్ స్టేట్ కూడా ఉంది. ఓకే. అయితే నేషనల్. వాళ్ళు ఇప్పుడు ఐ థింక్ ఈ కోర్ట్ జడ్జిమెంట్ ద్వారా కొంతమంది లిస్ట్‌లోకి కొత్తగా యాడ్ అయితారని అనిపిస్తుంది. ఎంతమంది? ఇంతమంది రఫ్‌లీ ఒక 150 ప్లస్ యాడ్ అయితారేమో అని అనిపిస్తుంది. యాడ్ అయితారు కాదు. అంటే యాక్చువల్‌గా అయితే 4 ఉన్నాయి కదా! 4 4 ఇంటూ అంటే 4 ఇంటూ 50 200. 200 రావాలి. 200 రావాలి. ఇప్పుడు ఎంతమందొచ్చిర్రు? ఐ థింక్ ఇప్పుడు ఇద్దరినే వాళ్ళు ఇద్దరే వచ్చారు గదా! అవును. ఇప్పుడు ఈ ఈ ఈరోజు జరిగిన దాంతో ఎంతమందొస్తారు? లాజిక్ సేస్ ఇంకా 198 మెంబర్స్ రావాలి. సరే. ఎంతోమందొస్తారు గదా! అవును. మరి ఇప్పుడు వాళ్ళకి నా క్వెషన్ ఏంటిదంటే ఫండమెంటల్ డౌట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళని టీజీపీఎస్సీ విల్ అలౌ దెమ్ టు రైట్ ద ఎగ్జామ్. మరి ఇప్పుడు వాళ్ళు కొత్తగా స్ట్రీమ్‌లోకొచ్చినప్పుడు మరి వాళ్ళకి టైం ఎట్లా? టైం అది మీ కన్సర్న్ గాదు. నా కన్సర్న్ గాదు. అది వాళ్ళ కన్సర్న్. ఆళ్ళ కన్సర్నే మరి ఆళ్ళకి టైం అయితే ఇయ్యాలి గదా! అంటున్నా నా క్వెషన్ అది. అవునండి. అది మీరు నేను అది అది అంటే ఈరోజు డిస్కస్ చేయలేదా ఆ పాయింట్? అది డిస్కస్ చేయలే కోర్ట్‌లో. వాళ్ళ అంటే ప్రేయర్ వాస్ లిమిటెడ్ టు దట్ ఓన్లీ. అయితే ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు పోయి ఇప్పుడు రేపు పోయి మళ్ళా మాకు టైం కావాలి గదా! మాకు 1 మంత్ ముందర మమ్మల్ని లిస్ట్‌లో యాడ్ చేస్తే, మరి మాకు టైం వద్దా అని అడిగిందనుకో, అది హ్మ్. వాలిడ్ క్వెషనా కాదా? ఇప్పుడు వాళ్ళకి ప్రిపరేషన్‌కి టైం ఇయ్యాలి గదా! ఇప్పుడు 1 మంత్ ముందర నువ్వు యాడ్ చేస్తే, మీరు ఇన్ని రోజుల నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నాము అని అనడానికి వీలు లేదు టీజీపీఎస్సీ. ఎందుకంటే ఒకవేళ ఇది లక్కీగా వాళ్ళకి ఫేవరబుల్‌గా వచ్చింది. ఒకవేళ రివర్స్‌లో వచ్చుంటే, వాళ్ళు ఇన్ని రోజులు ప్రిపరేషన్ చేసినది వేస్టే అయ్యి ఉండేది గదా! మీరన్నది కరెక్టే. హ్మ్. ఇగ బట్ దెన్ వాళ్ళు ఇప్పుడు డిసైడ్ జేసుకోవాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు నాకొక డౌటొస్తుందంటే వాళ్ళు ఒక ఛాన్స్ అయితే ఉంది గదా! వాళ్ళు పోయి మళ్ళా రిక్వెస్ట్ పెట్టొచ్చు. టీజీపీఎస్సీని మాకు మాకు టైమ్ ఇవ్వలేదు. పెట్టాలి. పెట్టాలి గూడా. పెట్టాలి. ఇంజస్టిసే గదా! నువ్వు జస్టిసే. ఫెయిర్ ప్లే గాదది. ఎందుకంటే ఈ రిజల్ట్ ఎప్పుడో రావాల్సింది. హ్మ్. రాలేదు. హ్మ్. ఇప్పుడొచ్చింది గాబట్టి మరి వాళ్ళకి టైమ్ అయితే కావాలి. ఖచ్చితంగా 1 మంత్‌లో ఎవడు సిలబస్ అంతా కంప్లీట్ జేయలేదు. ఇప్పుడు పాపం ఈ వీడియో చూసి ఆళ్ళనుకుంటారేమో పబ్లిక్ మేమే వాళ్ళని పొమ్మంటలే అబ్బా! మా డౌట్ అది. ఇప్పుడు వాళ్ళకైతే టైమ్ గావాలి గదా! మనకి అది అది ఈ వీడియో చూసినంక మీ ఇద్దరు వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నారా అని డౌట్ రావచ్చు మనోళ్ళకి. వి ఆర్ నాట్ ప్రొవోకింగ్ దెమ్. వి జస్ట్ హావ్ ఎ డౌట్. మరి వాళ్ళకి గూడా టైమ్ గావాలి గదా! ఇంజస్టిస్ అయితది గదా! అని నేను అడుగుతున్నా. సో, అయితే ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు కొత్త కొత్త పీపుల్ జాయిన్ అవుతున్నారు. పాత పీపుల్ ఉన్నారు. బేసికల్లీ వెన్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ పీపుల్ టెక్నికల్లీ దేర్ హాస్ టు బి ద రియలిస్టిక్ జరగాలి గదా! అవును. యాస్ పర్ టీజీపీఎస్సీ. అవును. కొత్తోళ్ళు సిస్టమ్‌లోకి వస్తున్నారంటే ఎవడో ఒకడు బయటోడు పోయి ఉండాలి టెక్నికల్లీ స్పీకింగ్. అవును. మరి అది జరగాలంటే రియలిస్టింగ్ అవ్వాలని నేను అనుకుంటున్నా. మరి అది ఎ టీజీపీఎస్సీ ఆన్సర్ జేయాలది. టీజీపీఎస్సీ గాదు. ఇప్పుడు యాక్చువల్‌గా కోర్టే చెప్పింది గదా! హ్మ్. వీళ్ళనైతే రాయనీయండి. హ్మ్. ద ఫైనల్ రిజల్ట్ విల్ బి సబ్జెక్ట్ టు ఔట్‌కమ్ ఆఫ్ ఓకే. కోర్ట్. అందుకే అందరూ రాస్తారు. ఇప్పుడు వీళ్ళు 150, 200 మంది లోపలికొచ్చినంత మాత్రాన 150, 200 అవును. మంది అవును. బయటికి పోరు. ఇప్పుడు ఫైనల్ ఔట్‌కమ్ అంటే ఏంది గదా! మళ్ళా అది జనరిక్‌గా మాట్లాడితే ఫైనల్ ఔట్‌కమ్ ఆఫ్ ద కోర్ట్ అని ఒక వర్డ్ వాడేస్తే సరిపోతదా? దానికి మళ్ళా ఫైనల్ ఔట్‌కమ్ అంటే దేని మీద ఉంటది? మరి జడ్జి గారు చెప్పిందే మనం జెప్పాలి. ఇంకా దాన్ని అడిషనల్‌గా ఇంటర్ప్రిట్ జేసే సో, అంత మేధస్సు మనకి రాలే. మనకి రాలే. ఐ థింక్ ఎలిజిబుల్ గూడా గాదు. అదే. అయితే రైట్. ఆహ్, సరే ఇది గుడ్. ఇంకా నెక్స్ట్ 24థ్ కూడా ఒకటుంది గదా! కేసు. 20 అవునవును. జడ్జి గారు ఆ రోజు ఏదో ఒకటి ఫైనల్ జేస్తా అని చెప్పడం జరిగింది. ఓకే. కానీ అదే ఆ రోజు మొన్ననే నేను కౌంటర్ ఫైల్ చేస్తదేమో అనుకున్నా. హ్మ్. కానీ టు ఎవ్రీవన్స్ చే సర్ప్రైజ్ అండ్ డిసప్పాయింట్‌మెంట్ అది వాళ్ళు చేయలేదు. 24థ్ ఒకటుంది. ఇంకోటి 27థ్ కూడా ఒకటుంది గదా! 27థ్‌కి ఒకటుంది. మరి తర్వాత 21కి ఎగ్జామ్ ఉంది. 21కి ఎగ్జామ్ ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆ! క్లాక్ హాస్ బీన్ టికింగ్. హ్మ్. సో, నీది ఎట్లుంది ప్రిపరేషన్ ఇంతకి? వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్? హౌ ఈస్ యువర్ ప్రిపరేషన్ గోయింగ్ ఆన్? హ్యాపీగా చేస్తున్నా. అంతే స్ట్రెస్ పెద్ద ఫ్రీ. పెద్ద అంత స్ట్రెస్సే లేదు. నాది కూడా చాలా మందికి ఆ! నేను అదే చెప్తున్నా. నేనైతే స్ట్రెస్ ఫ్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను నేను చెప్తున్నా. హ్మ్. అవ్వాలి స్ట్రెస్ ఆహ్, దేనికి? లైఫ్ కంటే ముఖ్యం ఏం గాదు గదా! సో, అబ్సల్యూట్‌లీ. ఐ అదే. యామ్ ఎంజాయింగ్ విత్ మై అదే. ఫ్యామిలీ, కిడ్స్ అదే. నేను అది. మళ్ళీ ఇంకొకసారి రిట్రేట్ అదే చెప్తున్నా. మన 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 సబ్‌స్క్రైబర్స్ అందరికి గూడా గ్రూప్ 2 ప్రిపేర్ అయితున్న వాళ్ళు మాత్రం గట్టిగా చదవండి సార్.
గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ ప్రిపరేషన్ చేసుకోండి. సో, అది నేను గాని మన తెలిసిన వాళ్ళందరూ చెప్తాను. ఎందుకంటే హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా! ఇప్పుడు ఇప్పుడు ఇది కోర్ట్‌లో మరి తేలుతదో తేలదో తెలీదు. హ్మ్. ఎందుకంటే అదొక టైమ్ టేకింగ్ ప్రాసెస్. హ్మ్. కానీ ఇమ్మీడియేట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు మనం ఏం జేయాలి? ఎందుకంటే మనం ఫైట్ జేసేది జెన్యూన్ కాజ్ గాబట్టి. ఓకే. ఇప్పుడు మనం ఏం జేస్తే బావుంటదంటారు? అయితే ఇప్పుడు ఏం చేస్తే బావుంటది అనంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం చాలా కేసులున్నాయి. చాలా కేసులు ఫైల్ చేషిర్రు. అండ్ హ్మ్. డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నాకు ఈరోజు ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినాం గదా! అన్న వీళ్ళు నాకు ఇందాక గూడా కాల్ చేశారు. కొంతమంది హ్మ్. కాల్ చేసి, "అన్న కొత్త వాళ్ళు" నేను ఇందాక క్వెషన్ ఎందుకు అడిగినా అంటే ఆళ్ళు అడిగిరనమాట. "అన్న మీరు కొత్త వాళ్ళకి రీలిస్టింగ్ అవుతది గదా! మరి ఇదంతా ఏంటిది" అంటే పాజిబిలిటీ అయితే ఉందన్న. అయితే మనం ఒక పని చేద్దాము అని వాళ్ళన్నారు. మేమైతే రేపు వెళ్తున్నాం అన్న. నన్ను గూడా రమ్మన్నారు. రేపు 10:30కి. మార్నింగ్ 10:30కి మీరు గూడా రండి అన్న. మనం అందరం వెళ్ళిద్దాము అని అన్నారనమాట. నేను వస్తా అని చెప్పిన. రేపు 10:30కి డైరెక్ట్ టీజీపీఎస్సీ దగ్గర రండి అని అడిగిర్రు. సో, నేనన్నా దట్స్ ఓకే. అంటే మీ మీ వీడియోలో పెట్టి చెప్పండన్న వచ్చేవాళ్ళు వస్తారు గదా! అని అన్నారు. సో దట్ నేనైతే ఎళ్తున్నా బ్రదర్. మీకెవరైనా కుదిరితే రండి. కుదరకపోతే దట్స్ ఓకే. ఎళ్ళేవాళ్ళు ఎళ్లి మనం ఒకసారి అడిగితే బెటరే గదా! అంటే ఏ కైండ్ ఆఫ్ రిప్రజెంటేషన్? రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడు మెయిన్ థింగ్ ఫస్ట్ ఏంటిదంటే అందరికి ఒకటే ఏముందంటే డౌటు. ఇప్పుడు మీరు అక్టోబర్‌లో మీరు ఎగ్జామ్ పెడతామని ఎగురుతున్నారు గానీ, టీజీపీఎస్సీ పెట్టిన తర్వాత రిపర్కషన్స్, కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? ఎగ్జాము ఎగ్జామ్ మళ్ళీ ఆ ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత మళ్ళీ కోర్టు 2011 లాగా సిట్యుయేషన్ వచ్చిందనుకో, తీసుకునే ఓపిక, ఎబిలిటీ పీపుల్‌లో లేదు. యాస్పిరెంట్స్‌లో లేదు. ఇప్పటికే 3 సంవత్సరాలు దాటింది. అయితే అదొకటి మెయిను. సో, టీజీపీఎస్సీకి మనము ఎళ్లి రిమైండ్ చేస్తున్నామని రేపు. ఎందుకింత ఇంపార్టెంట్ అంటే, మల్టిపుల్ రిమైండర్స్ ఆల్రెడీ ఇప్పుడు ఇన్ని వీడియోలు చేసినామబ్బా! ఆల్రెడీ మహేందర్ రెడ్డి సార్‌కి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. మనం ఏం చేస్తున్నామంటే వి ఆర్ గివింగ్ మల్టిపుల్ రిమైండర్స్ అంతే. తప్పు లేదు. నేనేమంటా అంటే అన్ని విధాలుగా రిమైండర్స్ ఇవ్వడం అనేది చాలా అంటే, ఇంపార్టెంట్. అంటే మీరనేదేందంటే అక్టోబర్‌లో గనక మెయిన్స్ జరిగితే హ్మ్. మనం ఫైనల్ జాబ్ వర్క్ చేరుకోవడం చాలా డిలే అయితదంటున్నారు. డిలే అయితది. అంటే డిలే కావచ్చు. దేనికి డిలే గావచ్చు? డిలే కావచ్చు. ఇప్పుడు అన్ని కేసులు 14 కేసులున్నాయి గదా! ఆ! వాటి హియరింగ్ కాస్త కోర్ట్ అక్టోబర్ 27 తర్వాత జరిగిందనుకుందాం. అవును. వాళ్ళు ఆ కోర్ట్ కేస్‌లో మీరు మొత్తం ఫండమెంటల్‌గా తప్పు అని అన్నారనుకుందాం. అవును. మళ్ళీ మీ అసలు మెయిన్సే తప్పు అని అంటే మెయిన్సే పోయింటే మళ్ళా సెకండ్ టైమ్ ఎవడు రాస్తాడు మెయిన్స్? అదొక ప్రాబ్లమ్ ఉంది ఆదిత్య. ఇంకో ప్రాబ్లమ్ ఏంది తెలుసా? హ్మ్. ఇప్పుడు 21కి ఎగ్జామ్ జరిగితే, హ్మ్. ఇప్పుడు చాలామంది హార్డ్ వర్క్ చేస్తున్నారు, మంచి ప్రిపేర్ అయితున్నారు. అవును. అండ్ ఆఫ్‌కోర్స్ 21 జరిగితే వాళ్ళు చాలా మంచిగా రాస్తారు ఎగ్జామ్. హ్మ్. వాళ్ళ మిస్టేక్ ఏం లేదు. హ్మ్. కానీ అప్పుడు కోర్టు కొత్తగొచ్చిన క్యాండిడేట్స్‌కి వీళ్ళకి అందరికి కలిపి మళ్ళా 2.0 పెట్టమంటే వాళ్ళు పిటిషన్ ఫైల్ చేస్తారు. అవును. ఏమని? సార్ నా మిస్టేక్ ఏముంది? అదే. నేను ముందే రిమైండ్ చేషినా. కానీ హ్మ్. వీళ్ళు పైన గూడా పెట్టిర్రు. పెట్టిర్రు. అదే. అది కూడా జెన్యూన్ కాజే. జెన్యూన్ కాదే. ఆ! అయితే సో, అదే ఇట్లా అదే. ఇట్లా అదే. ఇట్లా అది ఇంకా లీగల్ ట్రబుల్ క్రియేట్ చేస్తది గానీ తగ్గే పరిస్థితి అదే. లేదు. అదే. నేనదే అంటున్నా. ఇప్పుడు ఏమైతుందంటే మల్టిపుల్ పర్మిషన్స్ అండ్ కాంబినేషన్స్ కనిపిస్తుంది. నువ్వు అట్లా అంటే ఇట్లా అనొచ్చు, ఇట్లా అంటే అట్లా అనొచ్చు. హ్మ్. మరి ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం రేపు ఎళ్లి ఏం చెప్తున్నామంటే ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. ఈరోజు కూడా చాలా మందిని చూసినాం. టీజీపీఎస్సీ ఈమెయిల్ ఐడీ హెల్ప్ డెస్క్‌కి పంపించిర్రు. హ్మ్. రేపు మనం ఎళ్లి ప్రత్యక్షంగా ఎళ్లి సారు మేము ఆల్రెడీ పంపిస్తున్నాము. కానీ మళ్ళీ ఇంకొకసారి చూడండి అని మనము రిమైండ్ చేస్తున్నాం. పర్సనల్‌గా రిమైండ్ చేస్తున్నాం. సో, రిమైండ్, రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంతా ఇప్పుడు మనము ఒక 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 నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనిపిస్తది. మనము ఒక క్యాబ్ తీసుకొని ఎక్కడికో పోతామబ్బా! పోయినప్పుడు ఎక్స్‌పీరియన్స్ డ్రైవరే మనకు తెలుసు. కానీ మనం ఏమంటామంటే, "సారు నువ్వు ఎక్స్‌పీరియన్స్ డ్రైవరే గానీ మేము గూడా ఉన్నాం. కొంచెం జాగ్రత్త. పడితే అందరం పడతాం." ఇప్పుడు టీజీపీఎస్సీ బస్ ఎక్కినాం అందరం. కానీ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ద ఘాట్ రోడ్స్. మేమేమంటున్నామంటే, "కొంచెం స్లో చేయండి సార్. పడితే మొత్తం అందరి మూతి పనులు రాలుతాయని" మనం అంటున్నాం. టీజీపీఎస్సీ మాత్రం మేము పోతామని ఎగురుతుంది. కానీ మనం ఏమంటున్నామంటే, "ఎనక మేమున్నాము. మా ఫ్యామిలీస్ ఉన్నాయి. పిల్లలున్నారు. మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మాకు లేట్‌గా ఇబ్బంది కలిగించొద్దని" మన రిక్వెస్ట్ అన్నమాట అది. హ్మ్. అయితే ఇప్పుడు అదే మళ్ళీ నేను చెప్పాల్సిందేంటంటే, రేపు మేము 10:30కి నేనైతే ఎళ్తున్నానండి. నాకు ఎవరొస్తున్నారో నాకు తెలవదు. ఎంతమందొస్తున్నారో కూడా నాకు తెలవదు. నువ్వు వస్తావు కదా బ్రదర్? హ్మ్. డెఫినైట్‌లీ వస్తా. అయితే రైట్. అయితే మేమిద్దరమైతే వస్తున్నాము. కలిసిపోదాం. కలిసిపోదాము. అయితే ఇప్పుడు నువ్వు 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ నాకు తెలుసు. హ్మ్. మనం ఆ సినిమాలో ఉంటది చూడు 'కెమెరామెన్ గంగతో రాంబాబు'లా బ్రదర్ నువ్వు రా అని అంత ఎమోషన్ లేదిక్కడ. ఎందుకంటే మనం 'పవన్ కళ్యాణ్' కాదు. ఆయన చెప్తే ఇన్నరు గానీ మనమేమంటామంటే మన సబ్‌స్క్రైబర్స్‌కి వాళ్ళకే తెలుసు కదా! దీని గ్రావిటీ ఆఫ్ ద సిట్యుయేషన్ తెలుసు కాబట్టి ఎవరిని గూడా మనం ఏం బలవంతం జేయము. ఫోర్స్ జేయము.
రండి. మీకు మీకు యాహ్! ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు కూడా రండి. మీరు కూడా వస్తే అందరం కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడంలో 100%. తప్పులేదు. ఎవరెవరికైతే కాజ్ జెన్యూన్ అనిపిస్తుందో, రండి. వాళ్ళు రండి. డెఫినైట్‌లీ రావాలి. రాని వాళ్ళ గురించి మనకేం బాధ లేదు. ఎందుకంటే చెప్తా. అది కూడా చెప్తా. రాని వాళ్ళ గురించి మనం ఎందుకు ఏం బాధపడమంటే ఏం బాధపడం. ఎందుకు అనంటే వెన్ వి హావ్ డిసైడెడ్ టు కమ్ ఇంటూ గ్రూప్ 1 టు డూ సర్విస్ టు ద సొసైటీ. ఇది ఐ థింక్ దిస్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సర్విస్. సర్విస్. పర్ఫెక్ట్. 100%. ఇప్పుడు యాస్పిరెంట్స్ రాకపోతే ఇప్పుడు రేపు ఆ! రాలే అనుకో మన ఇద్దరమే ఉన్నామనుకో, ఆ! మన ఇద్దరమే పోయిద్దాం. సార్ ఎవరు రాలేదు సార్ మా వాళ్ళు. మేమిద్దరమే ఇష్టం సార్ అంటాం. దట్ ఈస్ ఆల్సో ఫైన్. అది కూడా సర్వీసే అనుకుందాం. 100%. తప్పులేదు. మీరెవరు రాకపోయినా గాని నో ప్రాబ్లమ్. వచ్చే 5, 6 మంది వస్తారని నేను అనుకుంటున్నా. బట్ తప్పేముంది. 5, 6 మంది అంటున్నా గాని ఐ డోంట్ నో. అది కూడా తెలవదు. బట్ వస్తే మంచి నంబర్ వస్తే వెల్ అండ్ గుడ్ అండి. ఇఫ్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్ నాది కాదు అని మనము ఇంట్లో ఉండడం కంటే వస్తే రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడ కూడా అందరికీ తెలుస్తది. అంటే ఇంకోటి అయితే వచ్చిన వాళ్ళు వస్తారు. హ్మ్. రాని వాళ్ళని అట్‌లీస్ట్ మెయిల్ చేయడమో, అంతే. గ్రీవియన్స్ వాళ్ళ రైజ్ చేతిలో చేయడం. ఉంది. ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ. కరెక్ట్. ఇప్పుడెవరో ఆదిలాబాద్‌లో ఉంటారండి. వాళ్ళు రాలేరు. హ్మ్. వాళ్ళు డెఫినిట్‌గా రాలేరు. హ్మ్. వాళ్ళకి టీజీపీఎస్సీ హెల్ప్ డెస్క్ ఉంది. అండ్ ప్రొవైడెడ్ వాళ్ళకి జెన్యూన్ అనిపిస్తే ఆ! ఇష్యూ. అంటే వి కెనాట్ ఫోర్స్ కదా! అంతే. అయితే ఆ! రేపు అదొకటి. ఇంకోటేంటంటే మనకి మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు ఇట్లాంటి వీడియో చూసి మనోళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో మాస్ మొబిలైజేషన్ అనుకుంటారు. హ్మ్. అయితే ఇప్పుడు ఒకవేళ ఈరోజు టీజీపీఎస్సీ వీడియో చూస్తే నేనేమంటా అంటే టీజీపీఎస్సీ సార్‌లకి ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ ఏందంటే, సార్ దిస్ ఈస్ నాట్ మేమేమి ప్రొవోక్ చేయట్లేదు. ఇదేం చేయట్లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ హంబుల్ అండ్ సిన్సియర్ రిప్రజెంటేషన్ టు టీజీపీఎస్సీ. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారే ప్రజావాణి అవును మర్చిపోయినా ప్రజావాణి చెప్దామనుకున్నా. మంగళవారం గూడా మళ్ళా ప్రజావాణి ఉంది. ప్రజావాణికి గూడా ఇద్దామంటాడు మన ఫ్రెండ్స్. ఈ యాహ్! ఈ రేపు ఈ రేపు రేపు శనివారం గదా! ఈ ఈ ఇష్యూ సూటబులా అయితే ఆ ప్రజావానికి? బరాబర్ సూటబుల్ అయితది. ఎందుకు ఎట్లా కాదు? ఎట్లా హౌ? ఎందుకని మన ప్రజలమే గదా! అట్లా ప్రజల సమస్య అండి. అది ఏమన్నా గావచ్చు. నాకు నాకు గ్రూప్ 1 అంటే సమస్య గావచ్చు. లాస్ట్ 2.5 ఏళ్లుగా నేను మనిషినని మర్చిపోయినా. నాకొచ్చే ట్రీట్‌మెంట్‌కి. అదే. సో, మనం తెలంగాణ అచ్చా! పౌరుడు అచ్చా! గదా! మనం ప్రజలమే. ఓకే. ప్రజలమే. సో, మనం పోవచ్చు ప్రజావాణి. ప్రజావాణికి గూడా పోవచ్చు. పోయి ఇస్తాము. వాళ్ళకి ఆల్రెడీ రేవంత్ రెడ్డి సార్‌కి అన్నీ తెలుసు. ఇప్పుడు ఆయనకు పొద్దుననే సార్‌కి అన్ని ఐబీఓలు రోజు పొద్దున బ్రీఫింగ్ ఇస్తారు. ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతుంటే ఆయనకి తెలవదా? తెలుసు. అదే. కానీ మనం అదే. ఏం చేస్తామంటే పోయి సార్ ఇంకొకసారి అంతే అన్నమాట. అది మనం చేయాలనుకుంటుంది. మంగళవారం గూడా ఎళ్తున్నాము. ఆ రోజు మళ్ళీ మళ్ళీ మండే గూడా ఇంకోసారి గుర్తు చేద్దాం మనోళ్ళకి. ముఖ్యంగా అదే రేపైతే పొద్దున్నే తొందరగా పోదాం మళ్ళొచ్చి చదువుకోవాలిగా. మళ్ళా చదువుకోవాలొచ్చి. ఆ! అదొకటుంది కదా! అదే. చూడండి ఎనకాల గూడా ఉంది కదా! కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కనిపిస్తూనే ఉంది కదా! అది హ్మ్. సో, అట్లా. సో, ఇదండి మ్యాటరు. చెప్పదలుచుకున్న కంటెంట్ ఇది. రేపు మీరు రండి. వచ్చేవాళ్ళు రండి. రాని వాళ్ళు టెన్షన్ ఏం లేదు. నో వరీస్. ఎవరిని ఏమి ఇది చేసినట్టు ఫోర్స్ ఏం చేయట్లేదు. మెయిన్ ఏందంటే టీజీపీఎస్సీ వాళ్ళకి మెయిన్ థింగ్ ఏందంటే వీళ్ళు మనం వెళ్తుంటే పెద్ద పెద్ద బోర్డులు పెట్టి, బ్యారికేడ్‌లు పెట్టి మనము ఏదో మనం దండయాత్ర చేస్తున్నామని అనుకోవచ్చు వాళ్ళు. సో, అది అది కాదండి. మేము మేము చాలా జెన్యూన్‌గా, హంబుల్‌గా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తున్నాము. సో, మీరు మమ్మల్ని ఒక యాస్పిరెంట్‌గా చూడండి. మాకేమి కేసులలో ఇరకాలని వచ్చి టీజీపీఎస్సీ చైర్మన్‌కి అగెయిన్స్ట్‌గా, రేవంత్ రెడ్డికి అగెయిన్స్ట్‌గా ధర్నాలు, స్లోగన్‌లు మాకు ఎటువంటి ఓపిక లేదు. అంత ఇంట్రెస్ట్ లేదు. ఇది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు. ఫస్ట్ థింగ్. ఎందుకంటే మనం మాట్లాడితే ఇప్పుడు ఏమంటారో తెలుసా? మీరు బీఆర్ఎస్ అరే బీఆర్ఎస్‌కి ఎందుకైతదిరా బాబు! లాస్ట్ 2 టైమ్స్ మనం బీఆర్ఎస్ అప్పుడు రాసినాము. ఇప్పుడు రాస్తున్నాం. మనకు బీఆర్ఎస్‌తోని ఏం సంబంధము? కాంగ్రెస్‌తోని ఏం సంబంధం? పార్టీ సంబంధించింది కాదు. వి ఆర్ వి ఆర్ యాస్పిరెంట్స్ కాబట్టి వి ఆర్ జెన్యూన్‌లీ కన్సర్న్డ్. ఓకే. రిగార్డ్‌లెస్ ఆఫ్ హూ ఈస్ ఇన్ ద పవర్, హూ ఈస్ ఇన్ ద అపోజిషన్ వి ఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఓకే. దాన్ని మమ్మల్ని పొలిటికల్‌గా ఆపాదించకండి. మాకు సంబంధమే లేదు. అది నేనేం చెప్పదలుచుకుంది. లెట్స్ గో 10:30కి అయితే మనమైతే ఎళ్దాం. సో, మీరు మీరు ఫ్రెండ్స్ నేను చెప్పినా గదా! మీకు ఆవేశమైన స్పీచ్ అక్కర్లేదు. మీ మీ పరిస్థితులను చూసుకొని వచ్చేవాళ్ళు రండి. ఆహ్, మెయిన్ కన్సర్న్ ఏమంటే రేపెళ్లి మాట్లాడేది ఒకవేళ మనకి మహేందర్ రెడ్డి సార్ మనకు టైమ్ ఇస్తే మనం పోయి ఏమడుగుతామంటే సార్ 30థ్ ఇది ఎగ్జామ్ పెడితే ఆ తర్వాత జరిగే పరిణామాలకి ఆ పరిణామాలు కొంచెం చూసుకోండి సార్ అనేది మెయిన్ మన రిక్వెస్ట్. మనం ఏ కోర్ట్ కేసుల గురించి ఏం మాట్లాడం. కోర్ట్ కేసుల సంగతి పక్కన పెట్టి మనం ఒకటే మెయిన్ ఏమడుగుతామంటే కోర్ట్ కేసులు అయినంక చేస్తే బావుంటది సార్. లేకపోతే ఈ కోర్ట్ కేసులు మన కాళ్ళలో ఇరుకుతుంటాయి. మనం తట్టుకొని పడతాము. ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అవ్వలేము. డెస్టినేషన్ రీచ్ అవ్వలేదు. మనకే కాళ్ళలో తట్టుకొని పడతాయనేది మనం చెప్పే ముఖ్య ఉద్దేశ్యం. సో, వాళ్ళకి గూడా తెలుసు గదా! ఇప్పుడు అందరికి అప్పుడు ఏమైతదంటే అట్లా చేస్తే టీజీపీఎస్సీకి గూడా పాపం వాళ్ళ రెప్యుటేషన్ పోతది. సెకండ్ టైము సెకండ్ థింగ్ ఏంటంటే యాస్పిరెంట్స్ కూడా టైం గూడా చాలా వేస్ట్ అయితది. సో, ఇప్పటికే చాలా మంది చాలా విధాలుగా టైం వేస్ట్ చేసుకొని ఉన్నాం గాబట్టి, మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తామని చెప్తాం అనుకుంటున్నాను. డెఫినెట్‌లీ ఓకేనా? ఎళ్దాం రేపు. రైట్. అదే అండి. థాంక్ యూ వెరీ మచ్.
ఇంకా మళ్ళీ ఇంకొక అప్డేట్ చేస్తాము డెఫినెట్గా. రేపు ఒక వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్తాము. మేబీ మనకి పెద్దవాళ్ళు ఎవరు కలవకపోయినా పర్వాలేదు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. మన ప్రయత్నం అయితే చేద్దాం. వెళ్ళి ఎవరు కలవకపోతే బయట వాచ్మెన్ కానీ ఇచ్చేద్దాం రిప్రజెంటేషన్, అదైతే చేద్దాం కదా. అక్కడైతే మన వాచ్మెన్ అయితే తీసుకోకుండా పడేయడు కదా. అమ్మ వాడు కూడా తీసుకోకుంటే. సరే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ఆదిత్య వర్మ అండ్ యుగోధన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గుడ్ ఆఫ్టర్నూన్.